నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ. ఉచిత ఇసుక విధానంలో సీనరేజీ జీఎస్టీ రద్దుకు కేబినెట్ ఆమోద ముద్ర. కొందరు మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తి. ప్రభుత్వం చేసే మంచి పనులను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. రచ్చకెక్కిన జగన్ కుటుంబ ఆస్తుల గొడవ. సరస్వతి పవర్ షేర్ల బదిలీపై ఎన్సీఎల్టీలో ఫిర్యాదు. షర్మిలపై ఇక ప్రేమ లేదని వ్యాఖ్య. పరువు నష్టం కలిగించారంటూ బండి సంజయ్కి కేటీఆర్ నోటీసులు. న్యాయపరంగానే సమాధానం ఇస్తారని చెప్పిన కేంద్ర మంత్రి. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న తెలంగాణ బృందం పర్యటన. 3వ రోజున స్మార్ట్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ సందర్శన. మూసీ సుందరీకరణపై పోరు ఉధృతం చేసిన బీజేపీ. పరివాహక ప్రాంతాల్లో ప్రజలతో భేటీ. అండగా ఉంటామని నేతల హామీ. ఒడిశా వైపు దూసుకొస్తున్న దానా తుఫాన్. 14 జిల్లాలోని 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. సరిహద్దుల్లో శాంతి స్థాపనకే ప్రాధాన్యమన్న భారత్ చైనా. 5 ఏళ్ల విరామం తర్వాత మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు. ఆంధ్రప్రదేశ్లో దీపావళి నుంచి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్ జీఎస్టీ ఛార్జీల రద్దుకు ఆమోద ముద్ర వేసిన మంత్రిమండలి శారదా పీఠానికి భూ కేటాయింపుల రద్దుకు కూడా సమ్మతి తెలిపింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరపాలనే అంశంపై కేబినెట్ భేటీ ముగిశాక కీలక చర్చ జరిగింది. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రుల పనితీరు సరిగ్గా లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపావళి నుంచి అందించే ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా ఇవ్వాలి అనే దానిపై చర్చ జరిగింది. డబ్బు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లో తిరిగి వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఒకేసారి 3 సిలిండర్లు తీసుకోకుండా 4 నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో ఉచిత సిలిండర్ కు 900 కోట్ల చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి ప్రభుత్వంపై 2700 కోట్లు భారం పడుతుందని అంచనా వేసింది. ఉచిత ఇసుక విధానంపైన కేబినెట్ లో చర్చ జరగ్గా సీనరేజీ ఛార్జీల రద్దు వల్ల ప్రభుత్వంపై పెను భారం పడుతుందని అధికారులు మంత్రివర్గం దృష్టికి తెచ్చారు. జీఎస్టీతో సంబంధం లేకుండా ఒక్క సీనరేజీ ఛార్జీల రద్దు వల్లే 264 కోట్లు భారం పడనుందని వివరించారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు ఆ నష్టం భరిద్దామని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారు. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను సీఎం ఆదేశించారు. దేవాలయ కమిటీలో బ్రాహ్మణులకు, నాయి బ్రాహ్మణులకు చోటు కల్పిస్తూ సభ్యుల సంఖ్య పెంచి చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. శారదాపీఠం భూ కేటాయింపుల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శారదాపీఠం భూ కేటాయింపుల్లో అనేక అక్రమాలు జరిగాయని కేబినెట్ భేటీ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 20 కోట్ల వరకు ధర పలికే భూమిని కేవలం ₹1,00,000 అప్పనంగా అప్పగించారని మండిపడ్డారు. సాంస్కృతిక కళాశాల ఏర్పాటు పేరుతో భూములు తీసుకుని వాటిని శారదాపీఠానికి మళ్లించుకునేందుకు జరిగిన అక్రమాలను గుర్తించామన్న ఆయన అందుకే భూ కేటాయింపులు రద్దు చేశామని స్పష్టం చేశారు. ఎర్రమట్టి దిబ్బలను గత పాలకులు కొల్లగొట్టారన్న మంత్రి అక్రమాలన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎన్డీఏతో సమన్వయం, టీమ్ స్పిరిట్ తో జరగాలని స్పష్టం చేశారు. పింఛన్ల కొత్త లబ్ధిదారుల చేరికపైన మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఆ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం అవసరం లేదని భావించిన కేబినెట్ గ్రామ సభల ద్వారా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవకాశమున్న అన్ని రంగాల్లో డ్రోన్లు వినియోగించుకోవాలని సీఎం, మంత్రులు, అధికారులకు సూచించారు. నిన్నటి డ్రోన్ షో అద్భుతంగా జరిగిందంటూ మంత్రివర్గం ప్రశంస
ప్రశంసించింది. గత ప్రభుత్వం దాచిన చీకటి జీవోలన్నీ ప్రభుత్వ వెబ్సైట్ లో బహిర్గతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. 100 కోట్లకు పైగా విలువ చేసే టెండర్ను పునః సమీక్ష పేరిట గత ప్రభుత్వం తెచ్చిన జీవోను రద్దు చేశామని తెలిపారు. పారదర్శకత ముసుగులో సొంత జేబులు నింపుకునేలా జీవో ఉన్నందునే రద్దు చేసినట్లు వివరించారు. చెవిటి, మూగ, కుష్ఠరోగుల సౌకర్యార్థం జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతిపాదనలకు అనుగుణంగా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని చెప్పారు. కడప జిల్లా బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు. ఈ మేరకు ఆమెతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఈ ఘటనలో ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం, బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, యువతలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రియుడి చేతిలో దాడికి గురై జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించిన సహన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. సహనపై దాడి చేసిన నవీన్కు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయన్న జగన్ అందుకే అతన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటన జరిగిన వెంటనే తోడుగా ఉన్నామంటూ ప్రభుత్వం భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బద్వేలులో ఇటీవల దారుణ హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను కూడా జగన్ పరామర్శించారు. శ్రీకాకుళం, పిఠాపురం, హిందూపురం, అనకాపల్లిలో జరిగిన ఘటనలో బాధితులకు వైసీపీ తరపున 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నవీన్ అనే ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ స్థానిక ఎంపీతో చాలా సన్నిహితంగా ఉంటూ ఉన్న పరిస్థితులు, ఫోటోలు ఉన్నాయి. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఈ పని చేస్తే నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చే కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం, అడుగులు వేయడం కన్నా హేయమైన పని ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. తెనాలిలో యువతి మృతి కేసులో నిందితుడు నవీన్ వైసీపీకి చెందినవాడని అతడి తల్లి చెప్పారు. తన కొడుకు వైసీపీ వారితో తిరగటం వల్లే రౌడీ షీటర్ అయ్యాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వైసీపీ నేతలే ఈ ఘటనను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తన కుటుంబాన్ని వైసీపీ స్వార్థ రాజకీయాల కోసం బలి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. చుట్టాలు వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేద్దామని అనుకున్నాము. ఈ లోపు ఇట్టాగా జరిగిపోయినందుకు రౌడీ షీటర్ అంటున్నారు. మా అబ్బాయి రౌడీ షీటర్ అవడం కారణం మేము వైసీపీ వాళ్ళు అమ్మటైనా తిరిగేవాళ్ళని. వాళ్ళే మా పిల్లలు 15 సంవత్సరాలు అప్పుడు తీసుకెళ్ళి ఏదో ఆస్తులు గొడవలప్పుడు మాకు కారు నడుపుతా తీసుకెళ్ళారు పిల్లోడిని. ఆనాటి నుంచి మేము ఈనాటి నుంచి బాధపడతానే ఉన్నాము. ఈ లోపు ఇది జరిగింది. దాని మూలంగా రౌడీ షీటర్ అని మా తాతల పేరు మోగేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు కన్నా వదిలేయండి అయ్యా, మా బాధలు మేము పడతాము. ఎన్నో నిందలు మోస్తున్నాము. తెనాలి ఘటనలో నిందితుడు వైసీపీకి చెందిన వాడేనని స్వయంగా అతడి తల్లి చెబుతుంటే జగన్ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల వారు హత్యకు గురైనప్పుడు ఒక్కసారైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై కనీసం నోరు మెదపలేదని గుర్తు చేశారు. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి వెళ్లి రాజకీయం చేయడం జగన్కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. లేని దిశ చట్టం గురించి గొప్పలు చెప్పడం జగన్కే చెల్లిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మహిళలు, ఆడపిల్లల భద్రత విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న నేతలు హోంమంత్రి నేరుగా వెళ్లి బాధితులను పరామర్శించి పరిహారం అందిస్తున్నారని వివరించారు. నవీన్ వాళ్ళ తల్లి స్వయంగా చెప్పింది, మేము వైసీపీతోనే ఉన్నాం. గతంలో సుధాకర్ రెడ్డి అనే అతను వల్వాపురంలో అతను ఏదైతే త్రిబుల్ మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడో ఆ ముద్దాయితో పాటు ఇతను తోడు ముద్దాయి. చరిత్ర మర్చిపోదు, లేకపోతే ఊళ్ళో ఉన్న ప్రజలు మర్చిపోరు. నువ్వు చెప్పంగానే మసిపూసి మారేడికాయ చేద్దామని ప్రయత్నిస్తే మా పాలనలో ఉక్కు పాదంతో అణచివేయదలుచుకున్నాం ఈ రౌడీజాన్ని, అరాచకాల్ని. అందుకనే ఎవరైతే ముద్దాయిగా ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వైకాపా అధినేత జగన్ ఆస్తుల వివాదంలో తల్లి, చెల్లిపై న్యాయ పోరాటానికి దిగారు. సరస్వతి పవర్ కంపెనీలోని తమ షేర్లను షర్మిల, విజయమ్మ అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్, భారతి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కు ఫిర్యాదు చేశారు. సోదరిపై ప్రేమాభిమానాలతో షేర్లు ఇవ్వాలనుకున్నప్పటికీ షర్మిల రాజకీయ ప్రోద్బలంతో నిర్దాక్షిణ్యంగా తనపై వ్యక్తిగతంగా బురద చల్లినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయంగా వ్యతిరేకించడం సహా తప్పుడు ప్రచారంతో తనకు చెడ్డ పేరు తెచ్చినందున ఇక ప్రేమ లేదని తేల్చి చెప్పారు. అందుకే షేర్లు ఇవ్వొద్దని నిర్ణయించినట్లు తెలిపారు.
అయితే కంపెనీ చట్టానికి విరుద్ధంగా జూలైలో విజయమ్మ పేరిట షేర్లు బదిలీ చేసుకున్నారని వాటిని రద్దు చేయాలని కోరారు. జగన్ భారతి పిటిషన్పై వివరణ ఇవ్వాలని షర్మిల విజయమ్మకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నోటీసులు ఇచ్చింది. కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నిరాధార వ్యాఖ్యలకు వారం రోజుల్లో బేషరతు క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తారని కేటీఆర్ హెచ్చరించారు. ఈ నెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తాను డ్రగ్స్ తీసుకుంటారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు సంజయ్ తనపై ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే భయపడేవారెవరూ లేరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూసినట్టు చెప్పిన సంజయ్ తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక నోటీసు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తనపై ముందుగా వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆర్ఏనని, అందుకు బదులుగానే తాను మాట్లాడానని సంజయ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కేటీఆర్ భాగోతం ప్రజలకు తెలుసునని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఎలా నీరుగార్చారో తెలుసని సంజయ్ ఆరోపించారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చారని, లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనతో పాటు పార్టీకి కూడా తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలు చూసి సాక్షులు తనకు ఫోన్ చేశారన్నారు. సాక్షులు తనకు 18 ఏళ్లుగా తెలుసని, వారు కూడా ఈ వ్యాఖ్యలు విని చాలా బాధపడ్డారని చెప్పారు. ఆమె మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయని కోర్టుకు చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలని చెప్పలేకపోతున్నారని, ఫిర్యాదులో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ కోర్టును కోరారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వీడియోలను కోర్టుకు సమర్పించారు. కేటీఆర్తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల వాంగ్మూలాలను ఈ నెల 30న నమోదు చేయనున్నట్టు తెలిపింది. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం 3వ రోజు ఇంచియాన్ నగరంలోని స్మార్ట్ సిటీలను సందర్శించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్మార్ట్ సిటీ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సహకారం అందించే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు. అక్కడి అధికారులతో సమావేశమై క్రీడాకారుల్ని మెరికల్లా తీర్చిదిద్దే విధానాల్ని తెలుసుకున్నారు. నదుల పునరుజ్జీవంపై చేపట్టిన పథకాలను పరిశీలించేందుకు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల బృందం పర్యటన 3వ రోజు కొనసాగింది. దక్షిణ కొరియాలో అత్యంత ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ఒకటైన ఇంచియాన్ స్మార్ట్ సిటీని సందర్శించారు. సాంగ్డూ ప్రాంతంలో దాదాపు 1500 ఎకరాల్లో పర్యావరణ అనుకూల విధానాలతో ఈ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. నగరపాలక సంస్థ డైరెక్టర్ యుంగ్ జేసన్ అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. కమాండ్ సెంటర్ ద్వారా స్మార్ట్ సిటీల పర్యవేక్షణను పరిశీలించారు. కొరియాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంచియాన్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అత్యాధునిక సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీని దక్షిణ కొరియా వినియోగిస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిటీగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, పర్యాటక హబ్గా మారింది. పర్యటనలో భాగంగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సందర్శించారు. ఈ వర్సిటీ సహకారంతో తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఒలింపిక్ సహా ఇతర ప్రతిష్టాత్మక టోర్నీల్లో దక్షిణ కొరియా సాధించే పథకాల్లో కొరియన్ స్పోర్ట్స్ వర్సిటీ వాటా దాదాపు 40% వరకు ఉంది. ఈ స్ఫూర్తితోనే తెలంగాణలోనూ క్రీడాకారులు పథకాలు సాధించేలా యంగ్ ఇండియా వర్సిటీలో శిక్షణ ఇచ్చేలా కొరియన్ స్పోర్ట్స్ వర్సిటీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో సియోల్లో ఉన్న రాష్ట్ర బృందం ఆ వర్సిటీని సందర్శించి శిక్షణతో పాటు కల్పిస్తోన్న సౌకర్యాలు, ఇతర అంశాలను పరిశీలించారు. దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతమైన డిఎం జోన్ను సియోల్లో పర్యటిస్తోన్న జర్నలిస్టులు పరిశీలించారు. ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దు భాగాన్ని సందర్శించి రక్షణ, ఇతర అంశాలను పరిశీలించారు. అనంతరం ఇండియన్ ఎంబసీని సందర్శించి అధికారులతో సమావేశమై అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. 2 రోజుల పాటు 18 పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్న బీజేపీ బృందాలు ఇవాళ 9 చోట్ల పరిశీలన చేపట్టాయి. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా రామంతాపూర్లోని బాలకృష్ణనగర్లో మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో నేతలు పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తమ ఇళ్లు కూల్చకుండా చూడాలని ఈటెలకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవంకు వ్యతిరేకం కాదని, ఆ పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తామంటే ఊరుకునేది లేదని ఈటెల హెచ్చరించారు. పేదల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. గోషామాల్ నియోజకవర్గంలోని పురాణపూల్ వద్ద మూసీ పరివాహక ప్రాంతాలను ప్రేమ్ సింగ్ రాథోడ్ ఇతర నేతలు పరిశీలించారు. బహదూర్పుర హౌసింగ్ బోర్డు కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు సందర్శించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని వారికి బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. భూముల కేటాయింపులో అక్రమాల వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై అమోయ్ కుమార్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మీడియా కంటపడకుండా ఉదయం 8 గంటలకే న్యాయవాదితో కలిసి అమోయ్ కుమార్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఈడీ అధికారులు ఆయనను 8 గంటల పాటు ప్రశ్నించారు. 100 కోట్ల విలువైన 42 ఎకరాలను భూముల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగినట్టు సిఐడి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి తమ జీవితాలను నాశనం చేయొద్దంటూ ఆందోళన చేశారు. ప్లకార్డులు, నల్ల జెండాలతో నినాదాలు చేస్తూ ప్రజలు నిరసనకు దిగారు. కాలుష్య కంపెనీ మాకొద్దని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సిమెంట్ పరిశ్రమతో అన్ని విధాలుగా నష్టపోతామని, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మించొద్దంటూ 12 గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. మరోవైపు తమ అభిప్రాయాలను చెప్పేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. పోలీసులను తప్పించుకుని వచ్చిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, వైసీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీని నడిపించడంలో, పరిపాలన చేయడంలో జగన్కు బాధ్యత లేదని ఆమె విమర్శించారు. సమాజం పట్ల అంతకన్నా జగన్కు బాధ్యత లేదని ఆక్షేపించారు. అప్రజాస్వామిక నియంతృత్వ ధోరణి గల నాయకుడని ప్రజలు మెచ్చుకోరని, ఇందుకు అసెంబ్లీ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందని తెలిపారు. జీవితాలు, ప్రాణాలు పనంగా పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని అన్నారు. పార్టీలో కష్టపడిన వారి కోసం గుడ్ బుక్ ప్రమోషన్లు అంటున్నారని, నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సిందే గుడ్ బుక్ కాదు, గుండె బుక్ అని తెలిపారు. వాసిరెడ్డి పద్మ రాజకీయాలకు సంబంధం లేకుండా పోవాలి అనేటటువంటిది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయమే. ఆ రోజే నేను మనస్తాపం చెందాను. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకురాలిగానే వ్యవహరించాను. ప్రజా తీర్పు తర్వాత కూడా ఈ అసంతృప్తుల్ని దాచుకోవాల్సినటువంటి అవసరం కానీ, లేకపోతే అంత అన్యాయాన్ని భరించాల్సినటువంటి అవసరం కానీ ఈరోజు ఎవరికీ కనిపించడం లేదు. చాలామంది పరిస్థితి ఇదే, నాకున్నటువంటి పరిస్థితి. ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అనురాధ ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీపీఎస్సీ కార్యకలాపాలను గాడిన పెట్టాలని భావించిన సర్కార్ అందుకు సమర్థంగా, నిష్పాక్షికంగా విధులు నిర్వహించే అధికారుల కోసం జల్లెడ పట్టింది. చివరకు ఇప్పుడు 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనురాధను ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా నియమించింది. ఏపీని డ్రోన్ హబ్గా చేయాలన్న సంకల్పంతో రాజధానిలో నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 విజయవంతమైంది. ఈ సదస్సుకు 2వ రోజు భారీ స్పందన లభించింది. డ్రోన్ల పనితీరు, ఉపయోగాలు, ఆవశ్యకతలను నిపుణులు, రైతులు, విద్యార్థులు, కొనుగోలుదారులకు వివరించారు. రక్షణ, వైద్య రంగంలో ఎలాంటి మార్పులు రానున్నాయో సంబంధిత అధికారులు, డ్రోన్ నిపుణులు చర్చలు జరిపారు. భవిష్యత్తులో డ్రోన్లతో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు డ్రోన్లు ఉపయోగపడతాయని ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ లక్ష్మీ షా అన్నారు. డ్రోన్ల టెక్నాలజీ పనితీరును వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున సదస్సుకు తరలివచ్చారు. వ్యవసాయదారులు తమకు అవసరమైన డ్రోన్లను కొనుగోలు చేసేందుకు, వ్యాపారులు డ్రోన్లు, వాటి విడిభాగాల కొనుగోలు ఆర్డర్లు చేసేందుకు ఆసక్తి చూపారు. డ్రోన్ల ప్రదర్శన చూసేందుకు వచ్చిన విద్యార్థులకు నిపుణులు వాటి పనితీరు, ఉపయోగాలను వివరించారు. డ్రోన్ సమ్మిట్ వల్ల తయారీదారుల వ్యాపారం గణనీయంగా పెరిగిందని, ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపార వృద్ధికి అవకాశాలు మెరుగుపడ్డాయని స్టాళ్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను ఒడిశాలోని సగం జనాభాపై ప్రభావం చూపుతుందనే అంచనాల మధ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలో భాగంగా 14 జిల్లాల్లోని 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 6,000 సహాయక శిబిరాలను సిద్ధం చేశారు. పాలు, ఆహారం, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఐఎండీ హెచ్చరికలతో ఇప్పటికే 19 ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఒడిశా చేరుకున్నాయి. ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు చెందిన 51 బలగాలను సిద్ధంగా ఉంచారు. 178 అగ్నిమాపక బృందాలు, మరో 40 అదనపు సహాయ బృందాలను జిల్లాల్లో మోహరించారు. తుపాను నేపథ్యంలో ఈ నెల 24, 25వ తేదీల్లో తూర్పు రైల్వే, ఆగ్నేయ, దక్షిణ మధ్య రైల్వేలు 200లకు పైగా రైళ్లను రద్దు చేశాయి. భారత్ చైనా సరిహద్దులో శాంతి నెలకొనడమే తమ తొలి ప్రాధాన్యమని ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కు స్పష్టం చేశారు. రష్యాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 5 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రధాని మోదీ జిన్పింగ్ సమావేశం కాగా సరిహద్దుల శాంతి, స్థిరత్వం 2 దేశాల ప్రధానం కావాలని మోదీ సూచించారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలని స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి ముఖ్యమన్న మోదీ లద్దాఖ్లో ఎల్ఏసీ వెంబడి మిలిటరీ పెట్రోలింగ్ పై ఒప్పందం కుదరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవాలని జిన్పింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భేదాభిప్రాయాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచం పట్ల 2 దేశాలు సమాన బాధ్యత కలిగి ఉన్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాల బలోపేతం, ఐక్యత కోసం కృషి చేయాలని సూచించారు. కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ దాఖలు చేశారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి వెళ్లి ఆమె నామపత్రాలను సమర్పించారు. అంతకుముందు కలపెట్టలో ఆమె భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రియాంక రోడ్ షోలో యూడీఎఫ్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సత్యం, అహింస విలువలను పాటిస్తూ తన సోదరుడు రాహుల్ గాంధీ 8,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయగలిగారంటే వైనాడ్ ప్రజల మద్దతు వల్లే అని ప్రియాంక చెప్పారు. రాహుల్కు వైనాడ్ ప్రజలకున్న బంధాన్ని తాను బలోపేతం చేస్తారని హామీ ఇచ్చారు.